హాయ్, నా పేరు రాంబాబు దంశెట్టి. నేను ఫోటోగ్రాఫర్, ఎడిటర్, ఎడ్యుకేటర్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. కెనాన్ ఇండియాకి మాస్టర్ కూడా. 28 జడ్చర్లలోను, 29 నల్గొండలోను కలర్ సైన్స్ మీద ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఇది ఆ జిల్లాల అసోసియేషన్స్, మా కలర్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్, హెచ్పి లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో కలర్ సైన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకున్నారు. దీని పేరు మాస్టరింగ్ కలర్ సైన్స్. కలర్ సైన్స్ని ఎందుకు మాస్టర్ చేయాలి? ముందు ఇందులో డిస్కషన్స్ ఏముంటాయంటే, అసలు కెమెరా లోపల కలర్స్ ఎలా ఉంటాయి, కళ్ళతో చూసే కలర్స్ కెమెరా పట్టుకుంటుందా, మనం ఏ కలర్ స్పేస్లో పెట్ చేస్తే పని బెటర్గా ఉంటుంది, ఎస్ఆర్జీబీకి, అడోబ్ ఆర్జీబీకి, ప్రోఫోటో ఆర్జీబీ మూడుటి తేడా ఏంటి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు హోర్డింగ్స్ మీద కొన్ని ఫోటోస్ చేస్తారు, ఆ కలర్స్ మనకి ఎందుకు రావు, అదేవిధంగా ప్రింట్ వేసేటప్పుడు ఎటువంటి కలర్స్ వెళ్తాయి, అసలు 8 బిట్కి 16 బిట్కి తేడా ఏంటి, నా కెమెరా ఎన్ని కలర్స్ పట్టుకుంటుంది. చాలామందికి దీని మీద అవగాహన లేకుండా తనకు వచ్చిన చిన్న చిన్న ఆప్షన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇదన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీ కెమెరాల నుంచి కలర్స్ ఇంకా ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీడియోగ్రాఫర్కి ఈ మధ్య కాలంలో, పాతకాలంలో ఏంటంటే మనకు డీవీతో షూట్ చేసేవాళ్ళం, విహెచ్ఎస్లు ఇవన్నీ ఉండేవి. ఎప్పుడైతే డిజిటల్, హెచ్డి, 8K, 4K, 6K ఇవన్నీ వచ్చేసాయో అలాగే కలర్ సైన్స్ కూడా మారడం మొదలెట్టింది. ఇప్పుడు కొత్త కలర్ స్పేసెస్ మనకు మన లైఫ్లోకి వచ్చేసాయి. లైక్ 2020 అని చెప్పేసి సినీ గ్యామాక్స్ ఇవన్నీ వచ్చాయి. అసలు ఏంటి వీటి మధ్య తేడా? అసలు టీవీలో కనిపించే కలర్సు, మన మానిటర్లో కనిపించే కలర్స్, తర్వాత కెమెరా తీసే కలర్స్ 3 ఎందుకు సింక్లో ఉండవు? ఇవన్నిటి కూడా మనం ఆ రోజు డిస్కషన్లో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో సినిమాటిక్ షూట్ చేసే వాళ్ళు, వీడియోగ్రాఫర్స్ లాగ్లో షూట్ చేస్తే బెటర్ కలర్స్ వస్తాయంటే ఎంతవరకు నిజం? అసలు లాగ్లో ఎందుకు షూట్ చేయాలి? లాగ్లో షూట్ చేస్తే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, లాగ్లో షూట్ చేసుకోవాల్సినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, అంటే కేర్ చేయాల్సిన పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ రోజు డిస్కషన్ వస్తుంది. ఆ రోజు మనం లాగ్లో షూట్ చేసి మనం కలర్ గ్రేడింగ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో మనం అందరం ఆ రోజు వర్క్షాప్ దగ్గర కలుద్దాం. అదేవిధంగా ఈ వర్క్షాపు 28 జడ్చర్లలో, 29 నల్గొండలోను మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల దాకా 5 గంటల సేపు జరుగుతుంది. ఈ వర్క్షాప్ నార్మల్గా అయితే 20 గంటల సేపు మనం మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ మీద. టైం లేదు కాబట్టి 5 గంటలు మాట్లాడుతున్నాం. 5 గంటలే పెట్టాం వర్క్షాప్ కాబట్టి. సో 2:30 కల్లా ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే కలర్ ఫోటోగ్రఫీ ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వర్క్షాప్ చాలా బాగా పనికొస్తుంది. సరళమైన భాషలో, తెలుగులో చక్కగా మనం అంతా డిస్కస్ చేసుకుందాం. క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉంటుంది ఆ రోజు. మీరు దయచేసి మనం అందరం అక్కడ కలుద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాంబాబు దంశెట్టి.